అంగన్వాడీలని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ఈరోజు కనీస వేతనాలు ఒకవైపు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి 45-46 లేబర్ కాన్ఫరెన్స్ నిర్ణయం చేస్తుంది. అట్లనే కార్మికులుగా గుర్తించి పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలి అని చెప్పేసి 2013లో నిర్ణయాన్ని ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. అందుకని కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్ననే గుజరాత్ హైకోర్టు చాలా మంచి తీర్పు ఇచ్చింది. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకి 24,800 రూపాయలు, హెల్పర్లకి 20,300 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టులు కూడా స్పందించి తీర్పులు ఇస్తూ ఉన్నాయి. కానీ ఈ పాలకులకు మాత్రం అంగన్వాడీల పట్ల ఈరోజు తీవ్ర నిర్లక్ష్యం గురవుతూ ఉన్నాం. అట్లనే 2022లోనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గ్రాట్యుటీకి అర్హులేను, తప్పకుండా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టాన్ని అంగన్వాడీలకు అమలు చేయాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం చేసింది. మన రాష్ట్రంలో దశల వారీగా అనేక పోరాటాల ఫలితంగా గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పేసి జీవో ఇచ్చారు. కానీ అసమర్థంగా జీవో ఉంది. అందుకని ఆ జీవోని అమలు చేసి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం ప్రకారం జీవో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. అట్లనే ఈరోజు మినీలో జీవో వచ్చింది, సంతోషం, అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ 6,837 మినీ సెంటర్లు ఉంటే అందులో కేవలం 4,687 మాత్రమే చేశారు. మిగిలిన 1,810 మినీలకు కూడా క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మినీ సెంటర్లుగా మార్చాలి అని చెప్పి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతున్నాం. అట్లనే ఈరోజు హెల్పర్లు ఉన్నారు, చాలా శ్రమ చేస్తూ ఉన్నారు. అందరి పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా హక్కును చేర్చుకొని 1-2 చోట సహా అనేక సేవలు అందిస్తున్నారు. కనీసం వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలనే జీవో ఉంది. జీవోని అమలు చేయించుకోవడానికి కూడా ఈరోజు రాజకీయ జోక్యాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. హెల్పర్ల ప్రమోషన్కి గైడ్ లైన్స్ రూపొందించాలి అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. అందుకని వెంటనే హెల్పర్ల ప్రమోషన్కి గైడ్ లైన్స్ రూపొందించాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తీర్మానాలు చేస్తూ ఉన్నాం. అట్లనే సంక్షేమ పథకాలు అమలు చేయ విషయంలో కానీ అందరికీ తెలుసు, ఆగస్టు 4వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా మొత్తం ఫోన్లు బంద్ చేసి ఆన్లైన్ వర్క్ బంద్ చేశారు. ప్రభుత్వం చాలా తీవ్ర నిర్లక్ష్యంతో 90% ఫోన్లు పనిచేయకపోయినప్పటికీ మీరు యాప్లు చేయాల్సిందే, మీరు రెడ్లో ఉన్నారు, తప్పకుండా చేయాలని పెట్టిన ఒత్తిడి, మానసిక టెన్షన్కి అంగన్వాడీలు పీపీలు వస్తాము. అందుకని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము, తప్పకుండా అంగన్వాడీ సెంటర్ నిర్వహణ ట్యాబ్లు ఇవ్వాలి, 5G నెట్ ఇవ్వాలి, FRS రద్దు చేయాలి, ఇన్ను అవుట్లు కూడా రద్దు చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ వర్క్ చేస్తాము. అదే తీర్మానం చేయబోతున్నాం. ప్రభుత్వం వెంటనే రేపు 25వ తారీఖున చర్చలకు పిలిచింది. ఈ డిమాండ్ పరిష్కారం చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.